అందరికీ ముందుగా నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ శ్రీనివాస్ డైరీస్. మన ఇంట్లోనే టేస్టీగా ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మరి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సంవత్సరం పాటు ఉసిరికాయ నిల్వ ఉండాలంటే నేరుగా చెట్టుకు కోసుకునేవి పగులు లేనివి అయితే చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఉసిరికాయ పచ్చడి కోసం కావాల్సినవి పగలకుండా ఉన్నటువంటి ఉసిరికాయలు, పచ్చడి పెట్టే ముందు మాత్రమే మనం ఉసిరికాయలను వాటర్లో బాగా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్తోని మన ఉసిరికాయలని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి. దీని తర్వాత ఒక మందమైన బాండీ తీసుకొని దానిలోకి 6 కప్పుల ఉసిరికాయలు మన కొల ప్రకారం తీసుకోవాలి. కనుక పచ్చడి చేయకముందు వాటర్లో వేస్తే ఆ ఉసిరికాయలకి వాటర్ పెట్టేసి పచ్చడి అనేది వేరంగా పాడైపోతుంది. మీడియం ఫ్లేమ్ లో ఈ బాండీని స్టవ్ మీద పెట్టేసి దీంట్లోని 3-4 కప్పుల వరకు పల్లీల నూనె అయితే నేను యూజ్ చేస్తున్నాను. పల్లీల నూనె ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పచ్చడి చేసుకోవడానికి. అయితే ఇలా మనం పెట్టిన తర్వాత ఆ తపాలను అయితే మనం షేక్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఆయిల్ అనేది ఈవెన్ గా ఆ ఉసిరికాయ ముక్కలకి పడుతుంది. దీని మీద ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి. నేనైతే తపాలలోనే కొంచెం వాటర్ వేసుకొని దానికైతే నేను వెయిట్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మనం మీడియం నుంచి లోలోకి పెట్టుకోవాలి. మరో పక్కన కడాయి పెట్టుకొని ముందుగా మనం ఆవాలను వేయించుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్స్ ఆవాలు మాత్రమే తీసుకుంటున్నాను. ఆవాలు అనేది మనం 5 స్పూన్స్ వరకు కూడా తీసుకోవచ్చు. ఆవాల వల్ల మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. ఆవాలు చిటపట మనే వరకు మనం వేయించుకోవాలి. ఇలా చిటపట మనిన తర్వాత ఈ ఆవాలు ఒక ప్లేట్లోకి తీసుకొని మనం చల్లారించుకోవాలి. దీని తర్వాత మనము 1.5 వరకు మెంతులు అయితే తీసుకుంటున్నాను. ఈ మెంతులు మనకి రెడ్డిష్ వచ్చే వరకు మనం వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత మనం వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. వీటి తర్వాత మనము ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర అనేది తీసుకోవాలి. జీలకర్ర కూడా ఒక స్మెల్ అనేది మంచి అరోమా వచ్చినంత వరకు వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే ఉసిరికాయలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చింతపండు అయితే తీసుకోవాలి. నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఇంకా మధ్య మధ్యలో ఉసిరికాయలు అయితే షేక్ చేస్తూ ఉండాలి. ఒక గిన్నెలోకి మనం తీసుకున్నటువంటి 5 నిమ్మకాయల యొక్క రసాన్ని మనం రెడీగా చేసుకొని పెట్టుకోవాలి. ఈ చింతపండుని మరి ఒక గిన్నెలోకి తీసుకొని మనం తీసుకున్నటువంటి నిమ్మకాయల రసాన్ని ఈ చింతపండులోని మిక్స్ చేసుకోవాలి. అంటే మనం ఈ చింతపండుని ఈ నిమ్మకాయల రసంలో నానబెట్టుకుంటున్నాము. ఇది మాత్రమే కాదు, ఇంకో పద్ధతి కూడా ఉంది. మనం చింతపండుని నీటిలో ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను నిమ్మకాయల రసంలోని చింతపండు నానబెట్టి చేసుకుంటున్నాను. ఈ చింతపండు మినిమం ఒక 5-10 నిమిషాల వరకు నానబెట్టాలి. ఇప్పుడు ఇందాకలు వేయించినటువంటి ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలు ఉడికాయే లేదని ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ అయిపోయింది స్టీమ్ చేసి. ఇప్పుడు దీన్ని మనం పైనుంచి ప్రెస్ చేయగానే ఇది ముక్కలుగా విడిపోవాలి. ఇక్కడైతే చూసారు కదా, ఇలానే విడిపోయింది. ఇప్పుడు స్టీమ్ అయిపోయింది కాబట్టి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఏ కప్పుతో అయితే మనం ఉసిరికాయలు తీసుకున్నామో అదే కప్పుతోని మనం 2 కప్పుల పల్లీల నూనె ఒక బాండీలోకి తీసుకోవాలి. ఈ తీసుకున్నటువంటి ఈ 2 కప్పుల ఆయిల్ను స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఈ ఆయిల్ వేట్ చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలి, హైలో అస్సలు పెట్టకూడదు. కొంచెం వెల్లుల్లి రబ్బలు, కొంచెం చింతపండు తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత మనం నానబెట్టినటువంటి చింతపండు మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో ప్రాసెస్ అంతా జరిగినప్పుడు ఎక్కడ కూడా తడి అనేది లేకుండా చూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టినటువంటి ఆయిల్ వేడిగా అయిందో లేదో చెక్ చేసుకొని దించేయాలి. ఈ మరిగించిన ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం పేస్ట్ చేసినటువంటి నిమ్మకాయ, చింతపండు పేస్ట్ని మనం ఈ ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా వేడిగా ఉన్నప్పుడైతే దీన్ని మనం మిక్స్ చేయకూడదు. చల్లారయ్యే వరకు అంటే గోరువెచ్చగా అయ్యే వరకు మనం వెయిట్ చేసి మిక్స్ చేసుకోవాలి. సైడ్కి తీసుకున్నటువంటి ఉసిరికాయలు అనేవి చల్లారే లేవో చెక్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నా పర్వాలేదు, మరీ వేడిగా ఉండకూడదు. చల్లారబెట్టిన తర్వాత మన చింతపండు
లిల్లీ కలిపి కొంచెం పేస్ట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ అది ఈవెన్గా పైనుంచి స్ప్రెడ్ అయ్యేలాగా వేయాలి. దీని తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని పైనుంచి ఈవెన్గా మొత్తం కవర్ అయ్యేలాగా పైనుంచి మనం వేసుకుంటూ రావాలి. ఇది వేసిన తర్వాత మనం 6 కప్పుల ఉసిరికాయలకి 2 కప్పులు ఆయిల్, 1 కప్పు చింతపండు, 1/2 కప్పు నిమ్మరసం తీసుకున్నాము. ఇదే ఉసిరికాయలకి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే 1 కప్పు మనం పొడి కారం తీసుకొని పైనుంచి వేసుకుంటూ రావాలి. 1 కప్పు కారం వేసిన తర్వాత అదే కప్పులోని 1 కప్పు మనం సాల్ట్ అనేది తీసుకోవాలి. సాల్ట్ అనేది పైనుంచి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మనం ఈ పని చేసేటప్పుడు అస్సలు తడి అనేది మన చేతికి అనేది ఉండదు. జాగ్రత్తగా చూసుకొని తడి లేకుండా మనం చేతులు అనేది బాగా క్లీన్ చేసుకొని ఈ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. దీని తర్వాత మనం వేట్ చేసినటువంటి ఆయిల్ పేస్ట్ని కూడా దీంట్లోని పైనుంచి మనం వేసుకోవాలి. వేయవలసిన ఐటమ్స్ అన్నీ కూడా పైనుంచి వేసిన తర్వాత అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గరిటె సహాయంతో కింద నుంచి పైకి, పైనుంచి కిందికి బాగా మిక్స్ చేసుకోవాలి. మిశ్రమాన్ని బాగా మిక్స్ చేస్తున్నప్పుడే మనం వలిచినటువంటి వెల్లుల్లి కానీ లేకపోతే తొక్కుతున్న వెల్లుల్లి కానీ పైనుంచి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి అనేది ఆప్షనల్, కానీ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. దీనికి మరి వేరేగా తాలింపు అనేది అవసరం లేదు. ఈ ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు చర్మ ఆరోగ్యాన్ని కూడా చాలా మేలు చేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా పెంచుతుంది. ఇలా మనం గరిటతో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్గా మనం హ్యాండ్తోని కింద నుంచి పై వరకు బాగా ఈవెన్గా స్ప్రెడ్ అయినట్టు మిక్స్ చేసుకోవాలి. మన హ్యాండ్కి అనేది తడి లేకుండా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే పని చేయాలి. ఇలా చేసిన తర్వాత ఒక కంటైనర్లోకి ఈ మొత్తం పచ్చడి అయితే తీసుకున్న తర్వాత ఒక 3 days వరకు దాన్ని టచ్ చేయకుండా ఏదైనా క్లోజ్డ్ ప్లేస్లో పెట్టేయాలి. 3 days తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే ఇలా పైకి ఆయిల్ అనేది తేలుతుంది. ఇలా ఆయిల్ తేలిన తర్వాత థర్డ్ రేన కింద నుంచి పై వరకు మళ్ళీ ఒకసారి గరిటె సహాయంతో మనం మంచిగా కలుపుకోవాలి. ఇలా ఎందుకు మిక్స్ చేస్తారు అంటే మనం పెట్టినటువంటి గ్రేవీ అని మొత్తం అన్ని ముక్కలకు కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఆయిల్ కూడా అన్నిటికీ బాగా పట్టేగి బాగా ముక్క అనేది 1 week తర్వాత ఓపెన్ చేసి చూస్తే పైన ఆయిల్ అనేది ఫుల్గా తేలి ఉంటుంది. ముక్క కూడా బాగా మగ్గినట్టుగా కనిపిస్తుంది. 1 week తర్వాత కూడా మనం మంచిగా కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. మినిమం ఆవకాయ మంచిగా మగ్గడానికి 1 week సరిపోతుంది. ప్రోమా అయితే ఓ లెక్కలా ఉంది. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. ఈ పికిల్ చేసిన చెఫ్ అయితే తిని పేరు పుష్ప. థ్యాంక్ యూ సో మచ్ పుష్ప. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు మంచిగా వచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.